ఆంధ్రుల ఆశాదీపం గూగుల్ కంపెనీ అయితే ఎట్టకేలకు విశాఖకు అయితే చేరుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం అయితే నెలకొనింది. ఏంటంటే ఒక పక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదా కూటమి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏం చెప్తున్నారు, 84,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో 184,000 పైచిలుకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇట్స్ ద బెస్ట్ అండ్ బెటర్ కంపెనీ అన్నట్టు ఈ యొక్క కూటమి వాసులు చెప్తున్నారు. మరో కోణాన సాక్షి కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదేంది కేవలం 200 ఉద్యోగాలు వస్తున్నాయి, కేవలం 22,000 కోట్ల పెట్టుబడి మాత్రం పెట్టారు అంటూ కొన్ని ఈవెన్ సాక్షి కూడా ఉండి వారుస్తున్నది వార్తలు. ఆ క్రమంలో మరికొన్ని తమ్నేల్స్ ఏంటంటే సొమ్మొకటిది సోకొకటిది ఇది బతుకేనా అన్నట్టు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడారంట గూగుల్ కంపెనీ కోసం అని చెప్పి వాళ్ళు పోర్ట్రేట్ చేసేది ఒక విషయం చూస్తున్నాము. మరో రకాన వచ్చింది గూగుల్ కంపెనీ కాదు కదా, ఇది ఎంత పెద్ద మోసం అని చెప్పి సాక్షాత్తు ఈశ్వర్ సాక్షికి సంబంధించినటువంటి ఆ విలేకరు ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తున్నాడు. ఈ మధ్య వార్తలో హైలైట్గా నిలిచినటువంటి కేఎస్ఆర్ గారు తమ్మునీల్లో కూడా ఏమని రాశారంటే, అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్పై అనేక ప్రశ్నలు, నో యూజ్ నో జాబ్స్, గూగుల్ డేటా సెంటర్లో జరిగేది ఇది అని చెప్పి ఇలా అంటే ఒక క్లారిటీ లేని ప్రశ్నలు మనకైతే సాక్షి వారి నుంచి కావచ్చు, వైసీపీ వారి నుంచి అయితే మనకి వినిపిస్తున్నాయి. పూర్తిగా ఈ డౌట్లన్నీ పటాపంచలు చేసే విధంగా మన ముందున్నారు గెస్ట్గా ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు అయినటువంటి లయన్ కొత్త రవీంద్రబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. రకరకాల డౌట్లు, ఒక పక్కేమో గూగుల్ కంపెనీ కోసం మేమే కష్టపడినాము అందువల్ల గూగుల్ కంపెనీ వచ్చిందని చెప్పి ఈ వైసీపీ వారు వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకునే విధంగా, అంటే మంచి మేము చేశాం కదా అంటారు ఒక పక్క, మరో పక్క ఏమో ఈ గూగుల్ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ఇంకొక రకాన్ని చెప్తున్నారు. ఓవరాల్ ఇన్నర్ సెన్స్ అంటే ఇన్ని డెప్త్ ఏమంటున్నారంటే ఈ గూగుల్ డేటా సెంటర్ వలన ఈ ఏదైతే కంపెనీ ఉందో అధికంగా నీళ్లు ఆశిస్తుంది, తద్వారా విశాఖపట్నం మరీ కొద్ది సంవత్సరాల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది అంటున్నారు. మరోపక్క ఈ కరెంట్ ఏదైతే ఉంటుందో పవర్ కన్సంప్షన్ అధికాధికంగా ఈ గూగుల్ డేటా సెంటర్ అంటూ కన్సంప్షన్ చేస్తుంది. మళ్ళీ ఇదే విశాఖపట్నం అంధకారంలో మునిగిపోవాల్సి వస్తుంది, ఇంకా పక్షులు ఎన్ని చచ్చిపోతాయి. ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్పి వీళ్ళ మధ్య వార్తలు రాస్తున్నారు. సార్ అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలేంది? ఈ గూగుల్ వైజాగ్కి రావటం అనేది ప్రపంచంలో ఎర్త్ ప్లానెట్లో అన్ని కంట్రీస్ వాళ్ళు చర్చించుకుంటున్న చారిత్రాత్మక సంఘటన. ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఫర్ ద ఎంటైర్ కంట్రీ. అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే ప్రపంచంలో మనుషులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో మొత్తం శాసించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. దాని ద్వారానే సమాజం ముందుకెళ్ళే అవకాశం ఉంది, డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ గూగుల్ అనేది వైజాగ్కి రావటం అనేది చాలా చారిత్రాత్మకమైన సంఘటన అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటుగా గూగుల్ CEO సుందర్ పిచ్చే గారు ప్రధానమంత్రితో జరిగిన సంభాషణలో కూడా వ్యక్తం చేశారు. నంబర్ 1. నంబర్ 2, ప్రపంచంలో గూగుల్ సంస్థ అమెరికాలో తప్ప అవుట్ ఆఫ్ అమెరికా ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. ఇంకొక అంశం, గూగుల్ అనేది ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వచ్చింది, దట్టు ఓన్లీ వైజాగ్, వై నాట్ అమరావతి, వై నాట్ బెంగళూరు అనే అంశం మీద కూడా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, డేటా సెంటర్, డేటా ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది అక్కడ. ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ రూపంలో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ జరిగిన సంఘటన ఇది ఫస్ట్. ఇది ఒక చరిత్ర. ఈ విషయం మన భారతదేశానికి దాయాదు దేశమైన పాకిస్తాన్లో కూడా చర్చ జరుగుతుంది. ఓకే, అంటే ఆ స్థాయిలో చర్చించుకుంటున్నారు ద గ్రేట్నెస్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గూగుల్ కమింగ్ టు వైజాగ్. సో ఇది ఇలా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది అవగాహన లేని వ్యక్తులు చేసే ఆరోపణలు ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ఇది 200 మందికే ఉద్యోగాలు ఇస్తుంది. పాయింట్ నెంబర్ 2, వాటర్ మొత్తం కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది, దానివల్ల వైజాగ్ వాటర్ స్కేర్సిటీ వస్తుంది. పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, వైజాగ్ అంధకారంలో ఉండిపోద్ది. రేడియేషను పొల్యూషను చాలా ఎక్కువగా ఉంటుంది, వైజాగ్ అంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టబడుతుంది. ఈ అంశాలను వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రస్తావన ఇలా ఉంటే కట్ చేస్తే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు.
అంటే జరగాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్నట్టుగా యాక్చువల్గా అదానీ డేటా సెంటర్ జగన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు అలాట్మెంట్ చేసి శంకుస్థాపన చేశారు. మళ్ళీ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని శంకుస్థాపన చేశారు. అది 35,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, 25,000 మంది ఎంప్లాయ్మెంటు జగన్ రెడ్డి గారి భాషలో. అది ప్రధానమైన ఒక ప్రశ్న ఏంటంటే, మీరు చెప్తున్నారు అదాని డేటా సెంటర్ వచ్చిందని చెప్పి మేము కూడా రకరకాలుగా విన్నాము. కాకుంటే తర్వాత అది ఎందుకు ముందుకెళ్ళలేదు, మాకు ఆ వాతావరణం ఎడ కనపడలేదు. నేను అడిగేది అదే. జగన్ రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటరు వాళ్ళ భాషలో 35,000 కోట్ల పెట్టుబడి, 25,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మరి 35,000 కోట్ల పెట్టుబడికి అదానీ డేటా సెంటర్కి 25,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే 1,33,000 కోట్ల పెట్టుబడి, 1,88,000 ఎంప్లాయ్మెంట్ జనరేషను. ఇప్పుడు 1 GW గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ డేటాబేస్డ్ వల్ల వస్తుంది అనటంలో ఆశ్చర్యకరమైన అంశం ఏముంది ఇందులో ఆశ్చర్యం లేదు. రెండో అంశం మనకు వద్దాం, టెక్నికల్గా డిస్కస్ చేద్దాం. వాటర్ స్కేర్సిటీ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ ఎక్కడ ఇటువంటి పెట్టినప్పుడు జనరల్గా ఎందుకు వాటర్ అవసరం పడుతుందంటే, ఈ ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఏవైతే ఉంటాయో అది హీట్ జనరేట్ చేస్తాయి. అంటే రేడియేషన్ వస్తుంది, రాదని కాదు. రేడియేషన్ వచ్చినప్పుడు ఆ హీట్ జనరేషన్ అయినప్పుడు దాన్ని కూలింగ్ చేయాలంటే కూలింగ్ టవర్స్ పెట్టి కూలింగ్ వాటర్ కంటిన్యూ 24 అవర్స్ దాన్ని కూల్ చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది, సిస్టమ్. అయితే దానివల్ల కొంతమంది మేధావులుగా చెప్పబడే వాళ్ళు అంటుంది ఏంటంటే పర్ ఇయర్ 20 TMC వాటర్ కావాలి అని. అయితే నేను అనేది ఏంటంటే, నేను టెక్నికల్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా స్టడీ చేసిన మీదట నాకు అర్థమైంది ఏంటంటే, టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేది డే టు డే ఇంప్రూవ్ అయిపోయింది భారతదేశంలో, ప్రపంచం అంతటా కూడా. పూర్వకాలంలో నేను చిన్నప్పుడు కూలింగ్ టవర్స్ పెట్టి కూలింగ్ సిస్టమ్ పెట్టి ఈ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ ఎకో డెవలప్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ రావటం వల్ల ఈ డేటా సెంటర్కి 0.19 TMC పర్ ఇయర్ కన్జంప్షన్ మాత్రమే. 0.19 అంటే ఈవెన్ 1 TMC కూడా కాదు, దాంట్లో అర్థం కూడా కాదు. చాలా తక్కువ అమౌంట్లో వాటర్ కన్జంప్షన్ చేసి రీసైకిల్, రీయూస్, రీయూటిలైజ్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు సస్టైనబుల్ మార్గంలో ముందుకెళ్తా ఉన్నారు, ఎకో సిస్టంలో మెయింటైన్ చేస్తూ. నెంబర్ 1. నెంబర్ 2, మిగతా కామెంట్ ఏంటంటే పవర్ జనరేషన్ ఎక్కువ కావాలి, దానికి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందని. ఎస్, పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండే మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ప్రపోజ్డ్ 1 GW మెగా AI హబ్ ఏదైతే ఉందో దానికి 1000 megawatts కరెంటు కావాలి. 1000 megawatts అంటే వైజాగ్ మొత్తం 1000 megawatts వాడుతుంది, దీనికి 1000 megawatts వెళ్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు అంటున్న కామెంట్. నేనేమంటానంటే, ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ 18,000 megawatts. దీనికి కావాల్సింది 1,000 megawatt. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 18,000 megawatts ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ బై 2030 31,000 megawatsకి వెళ్తుంది. దాంతో పోలిస్తే ఇప్పుడు దీనికి ఇస్తున్నటువంటి పవర్ ఏదైతే ఉందో అది 1 megawatt అనేది ఎక్కువ కాదు, తక్కువ. రెండోది, ఈ డేటా సెంటర్ ఏర్పాటు సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, మన డొమెస్టిక్ గ్రిడ్ నుంచి వీళ్ళు పవర్ కన్జ్యూమ్ చేసుకోరు. ఇది క్లీన్ ఎనర్జీ అంటే విండ్ పవరు, ఈ సోలార్ పవరు, ఇటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వాళ్ళు సొంతగా ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి పవర్ సిస్టమ్ నుంచి వాళ్ళు సపరేట్ గ్రిడ్ ఉంటుంది, దాని నుంచి పవర్ తీసుకుంటారు. ఎస్ సార్, ఇక్కడ మనకు వినిపించేటువంటి విమర్శ ఏంటంటే, ఈ పవర్ కోసం పెట్టేటువంటి పెట్టుబడి మొత్తం ప్రభుత్వం వెచ్చిస్తుంది, ఈ గూగుల్ డేటా వాళ్ళు ఏం వెచ్చించట్లేదు అంటున్నారు. అంటే గూగుల్ డేటా వాళ్ళకి సంబంధించి మేము దాదాపు 10% పైన ఈ పవర్ కన్సంప్షన్ కోసం మేము కూడా పెట్టుబడులు పెడుతున్నాం అన్నట్టు వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. ఇక్కడ 2 అంశాలు. గూగుల్ కంపెనీ వైజాగ్కి రాకూడదు అనే దురుద్దేశంతో కుట్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి లేడు, ఆ చనిపోయిన వ్యక్తి పేరుతో పిటిషన్ వేశారు, ఈ ల్యాండ్ ఇవ్వద్దు అని. ఈ పర్టికులర్ గూగుల్కి 500 acres ఇచ్చారు. గతంలో అదాని మనం చెప్పుకున్నాం, దానికి 132 acres ఇచ్చారు. ఇక 2 అంశం, మీరు రాయితీల గురించి ప్రస్తావించారు. రాయితీలు ఇవ్వకుండా ఏ రాష్ట్రానికి ఏ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు లేదా ఏ ఇన్వెస్టరు లేదా ఏ ఇండస్ట్రీ రాదు. ఈ మాట నేను అంటలా, హైకోర్టు వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కాంపిటీషన్లో ఉంది కదా. కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించాలా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి అంటే రాయితీలు ఇవ్వాలా, ఇస్తే తప్పేంటి, కోర్టు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు. 2 అంశం, ఈ మధ్యకాలంలో
నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేయటం వల్ల పక్కనున్న కర్ణాటక రాష్ట్రం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హీటెక్కినాయి రాజకీయాలు. సార్ బట్ దానికి మునుపు వాళ్ళు కదా సార్ మొదలుపెట్టింది, చర్యకు ప్రతి చర్య ఎప్పుడు ఉంటుంది అన్నట్లు. అంటే ఈ హీటెక్కిన రాజకీయంలో ప్రధానమైన కోణం ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అక్కడి నుంచి వస్తాను నేను. సో కర్ణాటక ప్రభుత్వం ఎలిగేషన్ ఏంటంటే, ఎందుకు ఈ గూగుల్ ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే, వాళ్ళు అబ్బో ప్రోత్సాహాలు రాయితీలు బాగా ఇచ్చారు అందుకే వెళ్ళింది అన్నారు. ప్రోత్సాహాలు రాయితీలు ఇవ్వకపోతే ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరగకపోతే స్టేట్ రెవెన్యూ పెరగదు ఒకటి. రెండోది, దీనికి రాయితీలు ఇచ్చిన మాట నిజం, 22,000 కోట్లు రాయితీలు ఇచ్చారు నంబర్ 1. నంబర్ 2, స్టేట్ జిఎస్టీలో 100% రీయింబర్స్మెంట్. నంబర్ 3, ఎలక్ట్రిసిటీ వాటర్లో 25% రిబేట్. ఇవన్నీ ఇవ్వటం వల్ల ఈ ల్యాండ్ కూడా కన్సెషన్, ఇవన్నీ ఇవ్వటం వల్ల మనకి సాటిస్ఫాక్టరీగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఇవ్వకుండా మనకి ఎందుకు వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర చేయాలి, కాంపిటీషన్ ఉంది కదా హెవీగా. సో అంత ఆఫర్ చేశారనేది ఒకటి. రెండోది, ఈ ఇన్వెస్ట్మెంట్స్ రావటం కోసం సెంట్రల్లో ఉన్నటువంటి ఎనర్జీ పాలసీస్ కొన్ని గూగుల్ వాళ్ళకి అభ్యంతరకరంగా ఉన్నాయి. సో సెంట్రల్ ప్రమేయం కూడా ఇంత పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రావడానికి అందులో వాళ్ళ పాత్ర ఉంది. ఎందుకంటే ఈ పాలసీస్ కొన్ని దీనికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు సెంట్రల్లో జరిగినాయి, స్టేట్లో కూడా జరిగినాయి. ఇవన్నీ సదుపాయాలు మనం కల్పించాం కాబట్టే ఇందులో ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఒకటి. రెండోది, మీరు ఉద్యోగాలు ప్రశ్న ఒకటి ప్రస్తావించారు. సో ఉద్యోగాలు అంటే మీరు అనుకున్నట్టుగా ఇది ఓన్లీ డేటా సెంటర్ అంటే ఒక డిజిటల్ లైబ్రరీ లేదా ఒక సర్వర్స్ ఉంటాయి అక్కడ దాన్ని కాపలా కాస్తుంటారు అన్న ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక ఎక్స్పీరియన్స్డ్గా ఒక ఇండస్ట్రీ ఎవరైనా ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకుంటే 10 కంప్యూటర్స్ డేటా అంతా కూడా మన ఆఫీస్లో ఒక సర్వర్ రూమ్ అని ఒకటి ఉంటుంది. ఆ సర్వర్ రూమ్లో స్టోర్ అయ్యి ఉంటుంది డేటా. ఇప్పుడు అదే కంపెనీకి 100 దేశాల్లో విస్తరించి పెద్ద సామ్రాజ్యం ఉంటే ఈ సర్వర్స్ మెయింటైన్ చేయడం అనేది ప్రధానంగా ఒక పెద్ద సమస్య టెక్నికల్గా. సో వీటన్నిటినీ కలిపి ఒక క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టంలో వైజాగ్లో గూగుల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో గూగుల్ నుంచి ప్రపంచం మొత్తం డేటా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇంకొక అంశం, ఈ సెంటర్ ఇక్కడ పెట్టడం వైజాగ్లో ఎందుకు, వైనాట్ అమరావతి, ఇంకో వైనాట్ ఇంకా అదర్ ప్లేస్ అని అంటున్నారు. సో వైజాగ్ ఉండే స్పెషాలిటీ ఏంటంటే తీర ప్రాంతం. రెండోది, ఈ డేటా సెంటర్ నుంచి 12 కంట్రీస్కి సబ్సీ కేబుల్స్ వేస్తారు. అంటే సముద్రంలోనే వెళ్తాయి. సముద్రంలో అడుగు నుంచి బాటం నుంచి 12 కంట్రీస్కి కేబుల్స్ ఉంటాయి. దాని ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వైజాగ్కి సముద్ర తీరం ఉంది కాబట్టి అక్కడ అవకాశం ఈజీ అవుతుంది అని చెప్పి ఒక రీజన్ అక్కడ ఇవ్వటానికి. రెండో అంశం ఏంటంటే, ఏ ఇండస్ట్రీ పెట్టినా రిస్క్ అసెస్మెంట్ అండ్ మిటిగేషన్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది. సో నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్, ఈ రేడియేషన్ వస్తుంది, పొల్యూషన్ వస్తుంది అని అంటున్నారు ఒక కామెంట్, పక్షులు చచ్చిపోతాయి, అదే రేడియేషన్ ఎఫెక్ట్. అది నేనేమంటానంటే, సెల్ ఫోన్ మాట్లాడితే రేడియేషన్ రాదా? రిస్క్ ఉంది, సెల్ ఫోన్ మాట్లాడటంలో కూడా రిస్క్ ఉంది. సో టెక్నాలజీలో ఎక్కడైనా, లేదా ఏ ఇండస్ట్రీ, ఒక సిమెంట్ ఇండస్ట్రీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సిమెంట్ ఇండస్ట్రీలో హైయెస్ట్ పొల్యూషన్ ఉంటుంది కదా. సో అలాగని సిమెంట్ ఇండస్ట్రీస్ రాకుండా క్లోజ్ చేస్తామా? ఎక్కడ ఏ ఇండస్ట్రీ అయినా ఎక్కడైనా రిస్క్ అనేది లేకుండా ఉండదు. కాకపోతే రిస్క్ పర్సంటేజ్ ఎంత, మనకు వచ్చే లబ్ధి ఎంత, ఈ రెండింటికి ఈక్వేషన్ ఎలా ఉంది అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి. ఇంకొక అంశం, మీరు మాట్లాడుతున్నట్టుగా ఇందులో కేవలం చిన్న చితక ఉద్యోగాలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డేటా సెంటర్లో ఓన్లీ ఎక్విప్మెంటు, ఇన్స్ట్రుమెంటు మేనేజ్ చేయటం కాదు, అందులోనే డేటా ప్రాసెస్ జరుగుతుంది, అప్లికేషన్ జరుగుతుంది. దీనివల్ల ఐటీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ ఇంజనీర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, కన్సల్టెంట్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, అడ్మినిస్ట్రేటర్స్, తర్వాత కస్టమర్ సపోర్ట్ స్టాఫ్. సార్ ఇదంతా గూగుల్ డేటా సెంటర్లో పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషను ఎక్కువ ఉండదు అనేదానికి నేనేం చెప్తున్నా అంటే, రకరకాల సెక్టార్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 200 మంది అదే వాచ్మెన్ ఏదో అంటే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అట్లా కాదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలామంది అవసరం పడతారు. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, మనం సహజంగా హైదరాబాద్లో ఏదైతే మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిందో తద్వారా ఎకో సిస్టమ్ డెవలప్ అయిపోయింది, చుట్టుపక్కల అనేక కంపెనీలు వచ్చినాయి, సైబరాబాద్ డెవలప్ అయింది, అది డెవలప్ అయింది, తద్వారా తలసరి ఆదాయం ఈ మేర పెరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం వింటున్నాం. ఈ క్రమంలో ఇప్పుడు గూగుల్ డేటా సెంటరే కన్నా ఇక్కడ వచ్చినప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ నమ్ముకొని మిగిలిన కంపెనీలు ఎందుకు రావాలి అసలు? అంటే దానికి వేరే కంపెనీలకు ఎటువంటి అనుబంధం ఉంటుంది అక్కడ? గుడ్ క్వశ్చన్. హైదరాబాద్లో 1998లో
హైటెక్ సిటీ నిర్మించి మైక్రోసాఫ్ట్ సంస్థ తీసుకొచ్చినప్పుడు అదొక గేమ్ చేంజర్. అంటే సంస్థ అంటే ఒక బిల్డింగ్ కాదు, అందులో ఎంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దానివల్ల ఎకోసిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. అంటే యాన్సిలరీ ఇండస్ట్రీస్ కొన్ని వస్తాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్లో ఒక 10,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటే వాళ్ళకి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్టేషన్, క్యాబ్స్, డ్రైవర్సు ఉపాధి అవకాశాలు, పరిసర ప్రాంతాల్లో ఫుడ్ గిడ్డు అవకాశాలు, వాళ్ళు ఉండటానికి ఇళ్ళు, హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ వ్యవహారాలు. సో ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్ ఎకో సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. రెండో అంశం ఇది బేస్. అసలు ఇప్పుడు అప్పట్లో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ లేకపోతే హైటెక్ సిటీ రాకముందు ఎకరం రేట్ ఎంత ఉండే, ఈరోజు అదే ప్రాంతంలో మొన్న 1 month బ్యాక్ జరిగిన ఆక్షన్లో 1.77 crores పర్ ఏకర్ మనం చూసాం. సో ఆ డెవలప్మెంట్ అనేది ఎందుకు జరిగిందంటే ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవటం వల్ల, రకరకాల కంపెనీస్ రావటం వల్ల ఈ పరిసర ప్రాంతం డెవలప్ అవుతుంది. రెండో అంశం, గూగుల్ రావటం వల్ల మనకేంటి మీరు అడిగేది. సో ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ పర్ యానం. సార్ ఒకటి సూటిగా ఒకటి చెప్పండి, వేరే కంపెనీలు కూడా ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా వస్తాయి ఈ వైజాగ్కి, ఈ గూగుల్ డేటా సెంటర్ ఒక్కసారి వచ్చి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత అంటారు. అంటే వేరే కంపెనీలకు దొరికేటువంటి భరోసా అయింది అంత. నేను ఇందాక చెప్పినట్టు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత మిగిలిన కంపెనీలు డెవలప్ అయింది అన్నారు కదా, ఆ లాజిక్ ఏంటి సార్ అసలు? అంటే ఇంటర్లింక్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ పర్ ఇయర్ 9,500 crores. ఈ గూగుల్ డేటా సెంటర్ 2028కి ఆపరేషన్లో వస్తుంది. వచ్చిన తర్వాత గూగుల్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే ఇన్కమ్ 10,000 crores పర్ ఇయర్, 50,000 crores పర్ 5 years. అంటే ఆంధ్రప్రదేశ్కి మామూలుగా వచ్చే ఇన్కంలో ఎంత పర్సంటేజ్ ఎక్కువ గూగుల్ కంట్రిబ్యూట్ చేస్తుంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి అనేది మనం ఆలోచించాలి. నేషనల్ షేర్ కూడా ఉంది సార్, అంటే సెంట్రల్ షేర్ కూడా ఉంటుంది? లేదు, ఇది స్టేట్ రెవెన్యూ. సో ఇంత పెద్ద ఇన్కమ్ జనరేషన్ అనేది స్టేట్కి వస్తూ ఉంది. రెండో అంశం మీరు ఏం అడిగారు, వేరే కంపెనీలు ఎలా ఏ భరోసాతో వస్తాయి? అంటే ఈ డేటా సెంటర్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ద గోడౌన్ ఆర్ స్టోరేజ్ ఆఫ్ సర్వర్స్. దీనివల్ల ఏమవుతుందంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఎప్పుడైతే డేటా ట్రాన్స్ఫర్ ఎక్కడ ఏ కంట్రీకి డేటా ట్రాన్స్ఫర్ ఇన్ అవుట్ ఉన్నా కూడా ఈ గూగుల్ కేంద్రంగా, వైజాగ్ కేంద్రంగా జరుగుతుంది. సో నాకు డేటా ఫాస్ట్గా కావాలనుకున్న సంస్థలు లేదా దీనికి కనెక్టెడ్ ఇంటర్లింక్డ్ సంస్థలన్నీ కూడా ఈ ప్రధాన ప్రాంతంలో కేంద్రంగా కనెక్ట్ అయిపోయి డెవలప్ అవుతాయి. సో ఇది అంతా ఒక ఎకో సిస్టమ్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే సార్ ఈ గూగుల్తో డైరెక్ట్ అగ్రిమెంట్లు కానీ ఇండైరెక్ట్ అగ్రిమెంట్లు కానీ వేరే కంపెనీలకు ఉంటాయా తదుపరి కాలంలో? ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని ఇది ఇక్కడ ఉండటం వల్ల దీనికి కనెక్టెడ్ సంస్థలు చాలా వస్తాయి, విపరీతంగా వస్తాయి. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ ఒకటి, తర్వాత లోకల్ ఇన్నోవేషన్ ఒకటి ఎక్కువ పెరుగుతుంది. అంటే లోకల్గా ఉండే వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దీనివల్ల కోచింగ్ సెంటర్స్ దీన్ని బేస్ చేసుకొని కొన్ని వస్తాయి. తర్వాత గ్లోబల్ పొజిషన్, మనకి ప్రపంచంలో ఎక్కడికి డేటా కావాలన్నా కూడా గూగుల్ లేదా వైజాగ్ ప్రధాన కేంద్రంగా మనకి జరిగే అవకాశం ఉంది. అయితే దీనివల్ల ఇంకా అడిషనల్ మనకి, అంటే మనం టెక్నికల్ ఇప్పుడు దాకా మాట్లాడుకుందాం, జనరల్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సెంటర్ ఇంత పెద్ద ఎత్తున రావటం వల్ల 188,000 మంది ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చారు అని అనుకుందాం. వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు, అకామిడేషన్స్, హోటల్స్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, వెహికల్స్, డ్రైవర్స్, కార్స్, ఏమైనా మెట్రో కావచ్చు, ఇది అన్ని రకాల ఇంటర్లింక్డ్ చాలామంది బాగుపడే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రావటం వల్ల దేశ విదేశాల నుంచి ఎక్కువ మంది విజిటర్స్ ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు, ప్రొఫెషనల్స్. సో వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది కదా, దానివల్ల రాష్ట్రానికి ఎక్కువ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. స్థానికంగా పన్నులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ట్యాక్స్ రూపంలో పన్నులు వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా వ్యాపారస్తులు ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది. కోచింగ్ సెంటర్స్, హోటల్స్ లాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఎకో సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ అవటం వల్ల, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ దీన్ని బేస్ చేసుకొని భారీ ఎత్తున రావటం వల్ల వైజాగ్ రూపురేఖలు మారిపోతాయి. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి రావడానికి 30 సంవత్సరాలు పడితే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్లాన్ చేస్తున్న విషయాలను మనం గమనించినట్టయితే ఒక 10 yearsలో వైజాగ్, మరి ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ ఎట్లా ఉందో అట్లా ఉండే అవకాశం ఉంది. అది 10 yearsలో ఉంది అంటే రాష్ట్రానికి, లోకల్గా గవర్నమెంట్కి లేదా మున్సిపాలిటీకి స్టేటు ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ రావటం ఒకటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా రావటం, తద్వారా జీవన ప్రమాణాలు పెరగటం,
ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ వ్యవహారాలుగా మనం చూసినప్పుడు ఇది ఒక పెద్ద గ్రోత్, అంటే ఇది ఒక గేమ్ చేంజర్, ఇది ఒక చారిత్రాత్మక సంఘటనగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే సార్, బియాండ్ ద సబ్జెక్ట్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ మైన్ ఈస్, సహజంగా వీళ్ళు పిల్లలు ఎవరైనా సరే లేదా బాగా చదువుకున్న వాళ్ళు పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీరు చెప్పేటువంటి ఎకో సిస్టంలో కూడా పోయి ఉద్యోగాల్లో ఉంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేవాళ్ళే అనుకుందాం, ఆంధ్రాలో ఎక్కడో లోకల్ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ జరుగుతూ ఉంటే నా కళ్ళతో నేను చూశాను, అవుట్ ఆఫ్ 10 దాదాపు 6 మెంబర్స్ వచ్చి ఓటేసిన పాపాన పోలేదు. రేపు మాపో ఇప్పుడు బాబు గారు అనుకోండి, నారా లోకేష్ గారు అనుకోండి, లేకుంటే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా సరే వీళ్ళు చేసేటువంటి మంచి తదుపరి కాలంలో ఓటు రూపంలో మారుతుందా మారదా? ఇక్కడ ఎస్, రైట్ క్వశ్చన్. ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా, రియాలిటీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ ఓట్లు పర్సంటేజ్ విషయానికి వచ్చినప్పుడు దురదృష్టం, అన్ఫార్చునేట్లీ చదువుకున్న మనుషులు ఎక్కడ ఎక్కువ ఉంటారో నియోజకవర్గంలో అక్కడ పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నమాట వాస్తవం. ఎక్కడైతే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారో రూరల్ ఏరియాస్లో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే రకరకాల రీజన్స్. ఎందుకంటే ఈ చదువుకున్న సెగ్మెంట్, ఎంప్లాయీస్ సెగ్మెంట్లో ఏంటంటే ఆ రోజు సెలవిస్తారు, ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయామా, అదే ఆ రకమైన దృక్పథం ఉంది. అది పోవాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చాలా సంవత్సరాల నుంచి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అది ఒకటి ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో ఇంకొక అంశం మనం ప్రధానంగా మీరు అడిగిన క్వశ్చన్కి, ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఊరు వెళ్ళి ఓటు ఎక్కడుంటే అక్కడికి స్వతంత్రంగా, అంటే వాలంటరీగా వెళ్ళి ఓటు వినియోగించుకొని వాళ్ళు రెసిప్రోకల్, అంటే నాకు ఇంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి కాబట్టి నేను ఓటు వేయాల్సిందే అని పట్టుబట్టే యువత కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, 10 లక్షల మంది అంచనా ప్రకారం. అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్షన్స్, మొన్న ఎలక్షనే తీసుకుందాం, 2024 ఎలక్షన్ తీసుకుందాం. ఇక్కడి నుంచి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఐటీ సెగ్మెంట్ ద్వారా లబ్ధి పొంది జీవితాలు అనూహ్యంగా గొప్పగా సెటిల్ అయ్యారో వాళ్ళంతా విదేశాల నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఓటేసి వచ్చారు. ఎందుకంటే దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మరి ఆ లబ్ధిని తీర్చుకోవడం కోసం ఓటు రూపం ఒక అవకాశం కాబట్టి వెళ్ళి ఓటేయడానికి అవకాశం ఉంటుంది. సో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి చారిత్రాత్మక విషయాల్లో లబ్ధి పొందుతారు చాలామంది, వేల మంది, లక్షల మంది. కాబట్టి వాళ్ళు ఓటు రూపంలో మళ్ళీ ఎలక్షన్లో కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం మన 2024 ఎలక్షన్లో ఎక్కడైతే వరద ప్రవాహంలాగా వెళ్ళి ఎక్కడి నుంచి అయితే వెళ్ళి ఓట్లు వేశారో అదే విధంగా ఓట్లు వేయడానికి అవకాశం ఉంది, లేదని కూడా మనం అనలేం.